1000 మంది ఎట్ టైం భోజనం చేసేటట్టు డైనింగ్ కూడా కిచెన్ కూడా దాని తగ్గ షెడ్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి. 1000 మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ అందులో ఉండే వార్డెన్స్ కానీ అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి. ఎట్ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టండి. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి చెప్పి వాళ్ళకు 15 రోజులు డెడ్ లైన్ పెట్టండి. వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి, రివ్యూ చేయండి. నిర్మల మీరు రివ్యూ చేయండి, అధికారులతోటి మీరు రివ్యూ చేయండి. సంతు ఉంటాడు, సీటు ఉంటాడు, కానీ అఫీషియల్గా చూడండి మీరు. ఓకే, అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లే కదా, రైట్. కొత్త బిల్డింగ్ 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది, ల్యాబ్స్ ఎన్ని, స్టాఫ్ ఎంత, లైబ్రరీ ఏంటిది, ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రైడ్ చేయండి. ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్నీ కూడా ఇది కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ని విత్ ఆడిటోరియం, ఒక ఆడిటోరియం కూడా 1000 మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. అంటే జనరల్గా కొత్తది నేను శాంక్షన్ తెచ్చినప్పుడు పాత కూలగొట్టుకుంటూ చేస్తాను. ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూలగొట్టే చేస్తారు. చేస్తాం. ఎవరు కడుతున్నారు అది? ఇప్పుడు ఎంత కావాలి, ఎవరు చూసేది అది? సరే చెప్తాను, నేను చెప్తా. శ్రీనివాస్ వచ్చిందా? రాలే, నువ్వు చెప్పలేవు. చెప్తారు మ్యాన్లో లేడు, ఏం బయలుదేరు నైనా అడుగు. టైంకి ఉండాలి.